Hello all and welcome to my channel. I hope you guys are doing great. With all the kids, whatever the question is, the answer would be cookies, right? సో ఇవాళ నేను సింపుల్ అండ్ ఈజీ ఓట్ కుకీస్ చేస్తున్నాను. ట్రస్ట్ మీ, ఇవి చాలా ఈజీ అండ్ తక్కువ టైంలో అయిపోతాయి. అండ్ బిఫోర్ దాట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు గెట్ మోర్ సచ్ వీడియోస్. ఒక చిన్న ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుని వాటిని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఇట్ టేక్స్ 2 to 3 minutes టు రోస్ట్ దెమ్. బాగా రోస్ట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకుని వాటిని బ్లెండర్లోకి తీసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను. పౌడర్ లాగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని ఒక ఓపెన్ వెజల్లో తీసుకుంటున్నాను. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇది 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ని రోస్ట్ చేసుకున్నాను. ఇది వెజిల్లో తీసుకున్నాక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. కుకీస్ ప్రిపరేషన్ కోసం నేను రోల్డ్ ఓట్స్ తీసుకుంటున్నానండి. రోల్డ్ ఓట్స్ 130 grams తీసుకుంటున్నా. కప్స్ ప్రపోర్షన్లో చెప్పాలంటే 1 + 1/3 కప్. వన్ ప్లస్ 1/3 కప్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ తీసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఫైన్ పౌడర్ అయిందో లేదో చెక్ చేసుకుంటున్నాను అండ్ ఇట్స్ ఆల్ డన్. ఇందాక మనం మిల్క్ ప్లస్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ కలుపుకొని ఒక బౌల్ తీసుకున్నాం కదా, దాంట్లోనే ఈ పౌడర్ చేసుకున్న ఓట్స్ కలిపేసుకోండి. అండ్ టాప్ ఆఫ్ ఇట్ 1 కప్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ ఓట్స్ తీసుకోండి. 3/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. యాజ్ ఐ డోంట్ హ్యావ్ 3/4 టేబుల్ స్పూన్, ఐ హ్యావ్ యాడెడ్ thrice. ఇది చూడొద్దు మీరు, జస్ట్ యాడ్ 3/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. 1/2 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ చేసుకొని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్. 1 కప్ ఆఫ్ ఫైన్లీ చాప్డ్ నట్స్. 1/3 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్. అండ్ ఫైనలీ 1/2 కప్ ఆఫ్ చాకో చిప్స్. ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మీన్వైల్ ఐఎమ్ రిపీటింగ్ ద ఇంగ్రీడియంట్స్ అగైన్. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ రోస్టెడ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్, 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ మిల్క్, 1 + 1/3 కప్ ఆఫ్ రోల్డ్ ఓట్స్ పౌడర్ చేసి వేసుకోవాలి. 1 కప్ ఆఫ్ ఓల్డ్ ఫ్యాషన్డ్ ఓట్స్, 3/4 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్, 1/2 కప్ ఆఫ్ షుగర్ పౌడర్ చేసి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్, 1 కప్ ఆఫ్ ఫైన్లీ చాప్డ్ నట్స్. నట్స్ ఏంటేంటి అంటే రైజిన్స్ ప్లస్ ఆల్మండ్స్. ఇంకేమన్నా ఉంటే మీరు ఇట్స్ యువర్ ఆప్షన్, మీరు వేసుకోవచ్చు. 1/3 కప్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ అండ్ 1/2 కప్ ఆఫ్ చాకో చిప్స్. These cookies are healthier and very tasty. To make them more healthier, you can skip sugar and you can add 1/2 cup of jaggery into it. ఫైనలీ నేను హ్యాండ్ యూస్ చేస్తున్నాను. ఎందుకు అని అంటే
మనకి కుకీస్ కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి కదా. అంటే పౌడర్గా ఉండొద్దు, మీకు చేతిలోకి ఒక బాల్ లాగా రావాలి. ఆ కన్సిస్టెన్సీ ఉందో లేదో చెక్ చేసుకోవాలంటే మీరు హ్యాండ్తోనే కలపాలి. ఫైనల్గా ఒకసారి హ్యాండ్తో కలుపుకుంటూ ఒక్కసారి టేస్ట్ చేయండి. ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ ఫైన్. కొంతమంది షుగర్ని ఇంకొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, దట్ ఈస్ ఫైన్. చూడండి, ఇలా చేతిలో ఒక బాల్ లాగా రావాలి. అలా బాల్ లాగా వచ్చిందంటే నౌ ఇట్ ఈస్ రెడీ టు మేక్ ద కుకీస్. బేకింగ్ ట్రేలో బటర్ పేపర్ వేసి కుకీస్ రెడీ చేసుకుందాం. యాజ్ ఐ సెడ్ యూ ఎర్లియర్, ఇలా స్మాల్ బాల్స్ లాగా చేసుకొని హ్యాండ్స్ మధ్యలో పెట్టి ప్రెస్ చేసుకోండి, కుకీస్ లాగా అయిపోతాయి. ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, మీరు చేసుకునేటప్పుడు పెద్దగా చేసుకోవద్దు, చిన్నగా చేసుకోండి. బేకింగ్ పౌడర్ వేసాం కాబట్టి అవి బేక్ అయ్యేటప్పుడు ఇంకొంచెం పెద్దగా అవుతాయి. సో మేక్ దెమ్ స్మాల్. చిన్నగా చేసుకుంటే మీకు బేక్ అయ్యాక కరెక్ట్ షేప్కి వచ్చేస్తాయి. అండ్ ఆల్సో వన్ మోర్ టిప్, ఆల్మండ్స్ని కానీ రైజిన్స్ని కానీ మీరే డ్రై ఫ్రూట్స్ తీసుకున్నా సరే వాటిని ఫైన్గా చాప్ చేయొద్దు, అలా అని పెద్దగా చాప్ చేయొద్దు, మీడియం స్లైసెస్గా చేయండి. సో దాట్ మీకు ఏమవుతుందంటే కుకీస్ చేసేటప్పుడు బయటకి వచ్చేవి అవి కరెక్ట్గా షేప్లో ఉంటాయి. అలా చేయకపోతే మాత్రం బయటికి వచ్చేస్తాయి. బేక్ అయ్యేటప్పుడు అవి బయటికి వచ్చేసాయి అనుకోండి, ఇట్స్ వేస్ట్ ఆఫ్ డూయింగ్. సో మీకు కుకీస్లోనే ఉండాలి అని అంటే మాత్రం మీడియం సైజులో చాప్ చేసుకొని పెట్టుకోండి. ఫర్ బేకింగ్ నేను 180 degreesలో పైన కింద రెండు బేక్ అయ్యేలాగా 20 minutes బేక్కి పెట్టుకున్నాను. Here are the yummy and tasty cookies. And see the crunchy inside the biscuits. That's so yummy and tasty. I'm saying you again, don't miss the cookies recipe. Try doing the same and let me know your thoughts and comments on the same. I hope you all liked the video. Signing off for the day. See you in the next vlog. Do like, share, subscribe my channel and support me for more videos.